అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూలై మాసం 4వ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా గాని, మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారు సమాజంలో కీర్తిని గడిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు. ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటిస్తారు. వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు. రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. శుభకాలమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పనిని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా ఏర్పడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. ప్రశంసలను అందుకుంటారు. బంధుప్రీతి కలదు. చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. వ్యాపారంలో అనుకూల ఫలితాలు వెలువడిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన బాధ్యతలను చేపడతారు. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. అదేవిధంగా ఆనందంగా పనిచేస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. అధికారులతో వినమ్రంగా వ్యవహరిస్తారు. మంచి మనసుతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. ముఖ్యమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు. విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు. అనుమోజ్జుల సలహాలు మేలు చేస్తాయి. ఆనందంగా పనిచేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. కొత్త కోణంలో ఆలోచించి